అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు సొరకాయ కర్రీ. నేను ఎప్పుడు పోపు చేసినప్పుడు పప్పులను మరవ తప్పకుండా పప్పులు వేస్తాను. కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి గోలిన తర్వాత ఉల్లిగడ్డ. మేము ఇక్కడ ఉల్లిగడ్డ అంటాం, ఉల్లిపాయలకి అంటారు. ఇది సొరకాయలలో నల్లది అంటే గ్రీన్, ఉప్పు గ్రీను, తెల్లగా, పొడవు కానీ ఎన్ని 3-4 రకాల సొరకాయలు ఉంటాయి. కానీ ఇది మన దేశవాళీ అంటే మన చెట్టు సొరకాయ. మన ఇట్లా గుమ్మడికాయ ఎట్లుంటుంది ఆ రౌండ్ షేప్లో అట్లా ఉన్నది. కాబట్టి నేను ఇది వీడియో పెడతాను మీకు. అది కట్ చేసినా కానీ అది కట్ చేయకుండా ఒక వీడియో కూడా పెట్టిన. ఆ కాయ కూర అది బాగుంటుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడే దంచి పేస్ట్. ఇప్పుడు దంచింది వేరు చాలా బాగుంటుంది. స్మెల్లే మస్తు హైలైట్. మనం ఎక్కువ స్టోర్ కూడా చేసుకుంటాము. కానీ ఇది ఇప్పుడు దంచింది అయితే బాగుంటుంది. కొన్ని పచ్చిమిర్చి దంచేయాలి సొరకాయలు. ఇది ఆనగకాయ వచ్చాను. ఇది ఎన్ని